గతంలో కూడా ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సీఈఓపై సైబరాబాద్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేసిన డీలర్లు ఆదిత్య దేశపాండేపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సీఈఓ ఆదిత్య దేశపాండేకు వ్యతిరేకంగా టీ హబ్ వద్ద ఆందోళనకు దిగిన డీలర్లు తమను ఆదిత్య దేశపాండే మోసం చేశాడని టీ హబ్ ముందు రోడ్డుపై బైఠాయించిన డీలర్లు తన డాక్యుమెంట్స్ పెట్టి లోన్లను తీసుకున్నారని ఆరోపిస్తున్న డీలర్లు ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షల నుంచి 6 లక్షల వరకు లోన్లు తీసుకున్న కంపెనీ యాజమాన్యం ఒక్కొక్క డిస్టిక్ కి ఒక డీలర్స్ మండలానికి ఒక డీలర్ వీరి కింద మళ్ళీ సబ్ డీలర్స్ ను నియమించుకున్న కంపెనీ ల్యాబ్ 2 ల్యాండ్ అగ్రిటెక్ బాధితులు వందల సంఖ్యలో ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బ్రాంచ్లు ఆదిత్య దేశపాండేను అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు. హైదరాబాద్ నేను ల్యాబ్ టు ల్యాండ్ కంపెనీ డీలర్షిప్ తీసుకున్నాను. నేను ల్యాబ్ టు ల్యాండ్ కంపెనీతోని క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేశాను. కంపెనీ పేమెంట్ కూడా చేశాను. నాకు తెలియకుండా మిట్టిపైతోని ఫైనాన్స్ అని ఓటీపీతోని నా మిట్టిపైని 6 లక్షల లోన్ తీసుకున్నారు. నాకు క్రెడిట్ స్కోర్ బాగా తగ్గిపోయింది. నేను ల్యాబ్ టు ల్యాండ్ కంపెనీకి మాత్రం నేను ఏం బాకీ లేను. మిట్టిపై ద్వారా నాకు నోటీసులు వచ్చినాయి. 6 లక్షల నోటీసులు వచ్చినాయి. అంటే మీరు తీసుకున్న లోన్ అయితే కాదు నాకు తెలియకుండా లోన్ తీసుకున్నారు కంపెనీ ల్యాబ్ టు ల్యాండ్ కంపెనీ. వీడియో ద్వారా నేను అభ్యర్థన చేస్తున్నాను. నాకు న్యాయం చేయగలరు. పేరు రామప్రసాద్ రెడ్డి. మా షాప్ పేరు శ్రీ సాయిదుర్గం సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, నల్గొండ డిస్ట్రిక్ట్, నకిరేకల్. మా పేరు మీద ల్యాబ్ టు ల్యాండ్ అనే కంపెనీ పీడీ ఓపెన్ చేసేసి కొంచెం ప్రాసెస్లో చేసారు. దానిలో ఒక యాప్ డౌన్లోడ్ చేసి ఆ ఓటీపీ ఆధారంగా వాళ్ళు మింటిపై దగ్గర నుంచి వెళ్ళి మా పేరు మీద 2,50,000 లోన్ ఇచ్చారు. అది ఈరోజు 4 లక్షలు చేరుకున్నది. అలా అందరి డీలర్ల పేరు మీద కూడా అలాగే ఇస్తున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం 600 మంది వచ్చారు. 600 మంది మొత్తము. ఈ రోజు వచ్చిన మాత్రం 100 మంది వచ్చారు ఇక్కడికి. 100 మంది కూడా టీఎఫ్ దగ్గరికి వచ్చి ధర్నా చేశాము, రోడ్ బ్లాక్ చేశాము. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక్కడ పోలీసులు లోకల్ పోలీసులు వచ్చి ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి తీసుకొని వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాము. అయితే దేశపాండే మాత్రం ఇంతవరకు కూడా రెస్పాండ్ కావట్లేదు. కోర్టులో కుంభకోణం చేశారు టీఎఫ్ వేదికగా. మా విజ్ఞప్తి కూడా ఇంకొకసారి టీఎఫ్ నుంచి కూడా టీఎఫ్ వాళ్ళు కంపెనీ పెట్టేటప్పుడు కూడా టీఎఫ్ సీఈఓ గారు కూడా మా మనవి ఏంటంటే అందులో కొంచెం కంపెనీలు కొంచెం ఫ్రాడ్ కంపెనీలు కాకుండా మంచి బేసిక్ కంపెనీలు అయితే తీసుకోమని చెప్పేసి మా రిక్వెస్ట్. ఇలా ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ అందులోకి ఎలవ్ చేసి మా జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి మనవి చేస్తున్నాం.